ప్రతి పార్టీకి కూడా పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్లు ఉంటారు. ఒక్కళ్ళే గెలిస్తే ఇక ఫ్లోరు లీడరు ఏముండరు. కానీ ఒకళ్ళకంటే ఎక్కువ గెలిచిన ప్రతి పార్టీకి కూడా ఫ్లోర్ లీడర్ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి లావు శ్రీకృష్ణదేవరాయలకి ఫ్లోర్ లీడర్ బాధ్యత చెప్పారు తెలుగుదేశం తరపున వాళ్ళ పక్ష నేతగా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మిథున్ రెడ్డి, అటు రాజ్యసభలో వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి, ఇటు లోక్సభలో మిథున్ రెడ్డి, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ మరొక వైపున రాజ్యసభ ప్రస్తుతం లేదు కాబట్టి ఖాళీగా ఉంది. ఇకపోతే జనసేన తరపున తొలిసారి 2 లోక్సభ స్థానాలు గెలుచుకున్నటువంటి సందర్భంలో బాలశౌరితో పాటుగా ఉదయ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంపీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీనియర్ అయినటువంటి బాలశౌరిని నమ్మారు. ఆయన 3 సార్లు ఎంపీగా గెలవటం అన్నటువంటిది. అందులో బాలశౌరికి మంచి పలుకుబడి ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో పలుకుబడి ఉంది. అట్లాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పలుకుబడి ఉంది. మన తృణమూల కాంగ్రెస్ వాళ్ళతో కావచ్చు, డిఎంకే వాళ్ళతో కావచ్చు, అట్లాంటి వాళ్ళందరితో కూడా పలువురితో మాట్లాడి చేయగలిగినటువంటి. ఇప్పుడు బాలశౌరికి ఫ్లోర్ లీడర్, జనసేన ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పచెప్పారు. ఉదయ్ శ్రీనివాస్తో కలిసి ముందుకు సాగేటటువంటి ప్రక్రియ ఆయన చూసుకుంటారు.